ఓకే, మీరు అన్న పాయింట్ అయితే అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి. గోవర్ధన్ గారు కూడా జాయిన్ అయ్యారు. గోవర్ధన్ గారు గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా కాళేశ్వరం గురించి, సరే దాని గురించి చర్చ రావడం మంచిదే. ఎందుకంటే కూడా 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టు గురించి, ప్రజల ధనం సంబంధించి వాళ్ళకు ఉపయోగపడే అంశం గురించి పార్టీలు చర్చించడం మంచిదే. కానీ సొల్యూషన్ అనేది అందరికీ కావాలి. ఇన్ని రోజులుగా మాటలు ప్రతి సవాళ్లే కనిపిస్తున్నాయని సొల్యూషన్ అయితే దీనికి కనిపించట్లేదు. కేసు దర్యాప్తు అది కూడా అలాగే అవుతుంది. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటి? ప్రెసెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ దశలో ఉంది? యుద్ధ ప్రాతిపదికన ఈరోజు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, తుమ్మిడిహెట్టి ప్రాణహిత గనక రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ నిర్మాణం గనక చేసి ఉన్నట్లయితే ఈ రోజు ఇలాంటి కరువు పరిస్థితులని అది ఖచ్చితంగా రాష్ట్రంలో తీర్చేది. తుమ్మిడిహెట్టి దగ్గర దాదాపు 160 టీఎంసీ 237 టీఎంసీలు లభిస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ జలశక్తి శాఖ నిర్ధారించడం జరిగింది. అటు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, బీఆర్ఎస్ తర్వాత కేసీఆర్ కూటమి అంతా కూడా దుర్మార్గమైనటువంటి అబద్దాల ప్రచారం చేస్తుంది. ఈ రోజు మేడిగడ్డ దగ్గర వచ్చినటువంటి వాటర్ అంతా ఎక్కడ ఉంది? మేడిగడ్డ దగ్గర, కాళేశ్వరం కాన్ఫ్లుయెన్స్ దగ్గర ప్రాణహిత నది కలవడం వల్ల మాత్రమే మేడిగడ్డ దగ్గర వచ్చినటువంటి నీరంతా ఉంది. మీరు మేడిగడ్డ వద్ద ప్రాణహిత, కాళేశ్వరం వద్ద ప్రాణహిత కలవకుండా ఎగువ గోదావరి నుంచి, శ్రీరామ్ సాగర్ నుంచి కానీ, ఎల్లంపల్లి నుంచి వచ్చినటువంటి నీరు వాస్తవంగా మా సాధారణ వర్షాకాలంలో నీరు వస్తుంది. కానీ మిగతా సందర్భాల్లో, ఇలాంటి సందర్భంలో నీరు వచ్చే అవకాశం లేదు. రెండవది చాలా కీలకమైన విషయం, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? మొదటి నివేదికలో, ఫైనల్ నివేదికలో ఏం చెప్పింది? 360 పేజీల నివేదికను ఒకసారి దయచేసి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎక్స్పర్ట్స్ అందరిని కూర్చోబెట్టి చదవండి. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది అంటే 3 బ్యారేజీలు కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు భూగర్భంలో పునాది అడుగున అటు నుంచి ఇటు వరకు బొంగలు పడ్డాయి. 2016లో ప్రారంభిస్తే, 2019లో ప్రారంభిస్తే నిర్మాణాలు 3 నిర్మాణాలని ముగ్గురు ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, జగన్, కేసీఆర్ ప్రారంభిస్తే 19లో ఇటు నుంచి అటు వరకు బొంగలు పడ్డాయి. అడుగు భాగంలో 3 బ్యారేజీల్లో 20లో బొంగలు పడ్డాయి, 21లో బొంగలు పడ్డాయి. 23 అక్టోబర్ 21 రోజు కాళేశ్వరం 6 అడుగులు కుంగిపోయింది. 7వ బ్లాక్ లో 11 గేట్లు. నీటిపారుదల భాషలో వాటిని గేట్లు అనరు, పియర్స్ అంటారు. ఆ పియర్స్ మొత్తం కూడా 21, 17 6 అడుగులు కుంగిపోయి మిగతా కూడా సమ్ ఎక్స్టెంట్ వేరియేషన్, వివిధ హెచ్చు తగ్గులతో కిందికి మొత్తం కుంగిపోయాయి. ఆ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పియర్స్, 11 గేట్లు అడుగుముట్ట కూల్చి నిర్మిస్తే తప్ప మేడిగడ్డ పనికిరాదు అని చెప్పారు. ఎన్డీఎస్ఏ ఇంకొకటి కీలకమైన అంశం ఏం చెప్పింది అంటే, మేడిగడ్డ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పియర్స్, 11 గేట్లు మీరు కూల్చి నిర్మించినప్పటికీ కూడా 1వ బ్లాక్ నుంచి 8వ బ్లాక్ వరకు, లేదా అన్నారం కుందిళ్లలో 1వ బ్లాక్ నుంచి మిగతా బ్లాక్ల వరకు కుంగిపోదు అనే గ్యారంటీ లేదు. 2019 నుంచి 2023 వరకు ప్రతి ఏటా బొంగలు పడ్డ భారీ రంధ్రాలు, నానో కారంత రంధ్రాలు పడ్డటువంటి బొంగలు, సీపేజ్ ఏవైతే ఉన్నాయో, ఆ హోల్స్, భారీ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కెమికల్ గ్రౌటింగ్ తో, పాలియూరథిన్ గ్రౌటింగ్ తో, రెండవది సిమెంట్ గ్రౌటింగ్ తో చేసినప్పటికీ కూడా ఆ బొంగలు ప్రతి ఏటా వరద తాకిడికి, ప్రకృతి యొక్క బీభత్సమైనటువంటి జలం యొక్క, నీటి యొక్క తాకిడికి, ప్రవాహానికి మొత్తం ఆ బొంగలన్నీ కూడా తెచ్చుకున్నాయి. ఇప్పుడు గనక ఒక చుక్క నీరు దానిలో నిలిపిన, ఒక చుక్క నీరు దానిలో మేము సవాల్ చేస్తున్నాం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని, హరీష్ రావుని, కేటీఆర్ ని, ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీని, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సవాల్ చేస్తున్నాం. ఒక చుక్క నీరు నిలిపిన 3 బ్యారేజీలు చేతికి రావు. రెండోది ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే వాటిని పునర్నిర్మాణం కానీ, రిహాబిలిటేషన్ కానీ, వాటికి సంబంధించినటువంటి 3 బ్యారేజీల పునరుజ్జీవనం కానీ ఎన్డీఎస్ఏ పరిధిలో లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లని, భూగర్భ నిపుణులతో, అనేక మంది ఐఐటీల్లో ఉన్నట్టు పనిచేసినటువంటి భూగర్భ నిపుణులు, అనేక మంది ఇంజనీర్లతో కలిపి, ప్రఖ్యాత సంస్థలతో కలిపి ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ 3 బ్యారేజీల పైన నిర్దిష్టమైనటువంటి పరిశోధన చేయాలి. ఆ పరిశోధనలో వచ్చినటువంటి నివేదిక సారాంశం మేరకి సిడబ్ల్యూసి చైర్మన్ కి ఆ నివేదికను సమర్పించాలి. 3 బ్యారేజీల పైన ప్రత్యేకంగా వేటికి వాటికి కూడా తేడాలు ఉన్నాయి. ఒకటి అన్ని ఒకే తిరిగా లేవు. కాబట్టి వాటి తీవ్రత
చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి నివేదికలకు అనుగుణంగా సిడబ్ల్యూసి వెలుగులో వాటిని రీహాబిలిటేషన్ చేయాలి. రెండవది ఇంకోటి చాలా కీలకమైన విషయం ఏం మాట్లాడిందంటే 7వ బ్లాక్ లో 11 పియర్స్ కూల్చే సమయంలో 6వ బ్లాక్ లో ఉన్నటువంటి ఒక్క పియర్ కి లేదా 8వ బ్లాక్ లో ఉన్నటువంటి ఒక్క పియర్ కి ఒక్క గేటుకి వెంట్రుక వాసి నష్టం జరిగినా కూల్చేటప్పుడు ఆ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 6వ బ్లాక్ లో ఉన్నటువంటి మొత్తం పియర్స్ ని 8వ బ్లాక్ లో ఉన్నటువంటి మొత్తం పియర్స్ ని మొత్తం గేట్లని కూల్చాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఎన్డీఎస్ఏ మొదటి నివేదికను చదవండి. రెండవది ఎన్డీఎస్ఏ ఫైనల్ నివేదికలో ప్రిలిమినరీ ముందు మాటను చదవండి మీరు. ముందు మాట దాదాపు 7-8 పేజీలు ఉంటుంది. 7-8 పేజీల్లో మొత్తం ఎంటైర్ 360 పేజీల్లో ఉన్నటువంటి సినోప్సిస్ సారాంశాన్ని రాయడం జరిగింది. రెండవది 345వ పేజీ హరీష్ రావును, కేటీఆర్ ని, ఎంటైర్ బీఆర్ఎస్ నాయకత్వాన్ని, రాష్ట్ర ప్రజల్ని, ఇంజనీర్లను మేము చదవమని చెప్తున్నాం. 345వ పేజీ ఫైనల్ నివేదిక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఏం చెప్పింది అంటే మొత్తం దేశంలో ఉండేటటువంటి ప్రఖ్యాత నిపుణులతో ఒక కమిటీ వేయాలి, నిర్దిష్టంగా పరిశీలించాలి, జియో ఫిజికల్ పరీక్షలు చేయాలి. అంటే భూమి అడుగున ఏ లెవెల్లో రంధ్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పడ్డాయి, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాటిని సిమెంట్ గ్రౌటింగ్, పాలియూరథిన్ గ్రౌటింగ్, కెమికల్ గ్రౌటింగ్ చేసేటప్పుడు ఆ రంధ్రాలన్నీ మూసుకుపోయినాయి. అలా గ్రౌటింగ్ చేయడం తప్పు అని చెప్పేసి కూడా ఎన్డీఎస్సీ చెప్పింది. కాంగ్రెస్ గవర్నమెంట్ నీటిపారుదల శాఖ అలా గ్రౌటింగ్ చేయడం తప్పని కూడా చెప్పింది. అవన్నీ కూడా జియో ఫిజికల్ భూగర్భ పరీక్షలు హరీష్ రావు గాని కేసీఆర్ ప్రభుత్వం గాని చేయలేదు ఆ రోజు. రెండోది జియో టెక్నికల్ పరీక్షలు చేయలేదు. భూమి అడుగున లోపల నుంచి పై వరకు ఏముంది అని చేయలేదు. చాలా 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 వేగంగా 3 బ్యారేజీలలో కాళేశ్వరం ప్రాజెక్టులో డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో ఏ రకమైనటువంటి పరీక్షలు చేయకుండా బ్యారేజీలు కట్టడం వల్ల ఇలాంటి విపత్తు జరిగింది. ఇంకో కీలకమైన ఎన్డీఎస్సీ ఏం చెప్పిందంటే ప్రతి బ్యారేజీలో 2.5 టీఎంసీలు 2 టీఎంసీల కంటే అదనంగా నీళ్లు నింపడానికి వీల్లేదు. అన్నారం బ్యారేజీలో 16 టీఎంసీలు నింపారండి. మేడిగడ్డ బ్యారేజీలో 16, అన్నారంలో 12, మూడవది కుండీలలో 8.5 టీఎంసీలు. అంటే ఇది బ్యారేజీ నియమాలకు పూర్తి విరుద్ధం. ప్రతి బ్యారేజీని వీళ్ళు బ్యారేజీ లాగా నిర్వహించడం కాకుండా ప్రతి బ్యారేజీని భారీ శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ లాగా నిర్వహించారు. రెండవది ఇంకో కీలకమైన విషయం వినాలి. ఇంకో చాలా కీలకమైన విషయం ఎన్డీఎస్సీ ఏం చెప్పిందంటే డిజైన్ కి తగ్గట్టు నిర్మాణం చేయలే, నిర్మాణానికి తగ్గట్టు మెయింటెనెన్స్ చేయలే. డిజైన్ లో విఫలమయ్యారు, నిర్మాణంలో విఫలమయ్యారు. ఆదరాబాదరగా చాలా వేగంగా డబ్బులు దండుకోవాలనే దాంతో. రెండవది మెయింటెనెన్స్ ని 2019లో ప్రారంభించినప్పటి నుంచి 3 బ్యారేజీల్లో 2019లో, 2020లో, 2021లో, 2023లో ప్రాజెక్టు హైడ్రాలిక్ జంప్ నీళ్లు ఏదైతే పైనుంచి నీళ్లు ఎత్తిపోస్తుందో ఆ ఎత్తిపోసేటటువంటి చోటున ఎత్తిపోసేటటువంటి క్రమాన్ని ఏమంటారంటే సూపర్ క్రిటికల్ ఫ్లో అంటారు. గేట్లు ఓపెన్ చేసినప్పుడు నీటి వేగం చాలా తీవ్రంగా అత్యంత వేగంతో ఉంటాయి. ఆ అత్యంత వేగంతో ఉండేటటువంటి నీటిని సబ్ క్రిటికల్ ఫ్లోగా మార్చాలి. అంటే నీటి వేగాన్ని తగ్గించి ఆ దిమ్మెల పైన పోయాలి. ఆ విపరీతమైనటువంటి వేగంతో ఆ దిమ్మెల పైన ఆ సబ్ క్రిటికల్ ఫ్లోగా అంటే నీటి వేగాన్ని తగ్గించినటువంటి ఆ దిమ్మెలు మొత్తం అటు చివరి నుంచి గోదావరి ఎడమగట్టు నుంచి కుడి గట్టు వరకు 2019 నుంచి 2023 మధ్య ప్రతి చోట శాటిలైట్ ఇమేజ్ చూడండి, శాటిలైట్ ఫోటో చూడండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం కొట్టుకుపోయినాయి, తుడిచిపెట్టుకుపోయినాయి. మూడవది చాలా కీలకమైన విషయం. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ తుమ్మిడి ఎట్టిని వాళ్ళు 2016లో ప్రారంభించి 2019 వరకు 3 సంవత్సరాల్లో పూర్తి చేశారండి. మీరు ఈ రోజు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు తుమ్మిడి దగ్గర అడుగు మట్టి కూడా తీయలేదు. ఈ రోజు కరువు పాపానికి, ఈరోజు తెలంగాణలో వచ్చినటువంటి ఎల్నైన పాపానికి ఈరోజు కేటీఆర్ ప్రభుత్వం ఎంత బాధ్యులో కాళేశ్వరం మొత్తం అవినీతి చేసి వినాశనం చేసి ఒక్క పైసా ఒక లీటర్ నీరు కూడా అవకాశం లేకుండా ఎలా అయితే చేసిందో ఈరోజు తుమ్మిడేటిని ప్రారంభించకపోవడం వల్ల మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు. రెండవది కేసీఆర్ 148 మీటర్ల ఎత్తున ఫడ్నవీస్ తో ఒప్పందం చేసుకున్నారు 2015లో.
ఒప్పందం చేసుకున్న 148 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడానికి ఫౌండేషన్స్ మీరు 152 పెట్టుకోండి, ఫౌండేషన్స్ మీరు 155 మీటర్ల ఎత్తున పెట్టుకోండి, ఫౌండేషన్స్ మీరు 160 మీటర్ల ఎత్తున పెట్టుకోండి. మీకు అనుకూలం ఇప్పుడు ఆల్మట్టి లాగా మీరు ఎత్తు 4 మీటర్లు, 2 మీటర్లు, 5 మీటర్లు పెంచుకోవచ్చు. రెండోది ఫడ్నవీస్ కూడా ప్రయోజనం ఉంది. ఫడ్నవీస్ ఏం ప్రయోజనం ఉంది? మొత్తం నాగ్పూర్ ఏరియాలో, చంద్రాపూర్ ఏరియా, పశ్చిమ మహారాష్ట్ర చాలా అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పేసి తూర్పు మహారాష్ట్రను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ గోవర్ధన్ గారు, యా, పరిశ్రమలు సాగుతున్నారు. అక్కడ తుమ్మడి దగ్గర ప్రాజెక్టు కట్టడం వల్ల ఫడ్నవీస్ చంద్రాపూర్ ప్రాంతానికి, మహారాష్ట్ర వెనుకబడినటువంటి విదర్భ ప్రాంతానికి కూడా చాలా అత్యంత అనుకూలమైంది. Yes, sir. ఈ 152ను 155ను బీజేపీ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ ఫడ్నవీస్ లో ఒప్పించవలసినటువంటి బాధ్యత బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన. ఎస్ సార్, మీరు చెప్పిన పాయింట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. విల్ కన్సిడర్ ఇట్. ప్లీజ్ వెయిట్ ఒక నిమిషం. అవసరం ఉంది. Yes. ఇది ఉభయ రాష్ట్రాలకు అనువైనటువంటి ప్రాజెక్టు. 52, 55 చేయడం వల్ల తెలంగాణకు మొత్తం గ్రావిటీలో తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎస్, అవునండి గోవర్ధన్ గారు, మీరు చెప్పిన పాయింట్స్ కరెక్టే. విల్ కన్సిడర్ ఇట్. దాని గురించి కూడా ఒకసారి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సతీష్ గారు, ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్